ఏకమా బిలో 8,000 12,000 రూపాయలలో వ్యాపారాన్ని ప్రారంభించెను. 10% లాభాన్ని విరాళంగా ఇచ్చెను. సంవత్సరం తర్వాత ఏ వాటా 5,400 అయినా మొత్తం లాభం ఎంత? ఏకమా బిలో 8,000 అండ్ 12,000 ఇన్వెస్ట్ చేశారు. దాంట్లో 10% లాభాన్ని విరాళం ఇచ్చింది. వాళ్ళు ఎన్ని రోజులకు ఇన్వెస్ట్ చేశారంటే 1 ఇయర్కి ఇన్వెస్ట్ చేశారు. అయితే ఏ యొక్క వాటా 5,400 అయినా మొత్తం లాభం ఎంత అంటే మనకు క్వశ్చన్ అడిగారు. ఓకే, ఇక్కడ మనకు ఏకమా బిలో యొక్క ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడు. వాళ్ళ ఎన్ని రోజులకు పెట్టుబడి పెట్టిందని ఇచ్చాడు. అయితే వచ్చిన లాభంలో 10% విరాళం ఇచ్చేసింది. అయితే మిగిలిన దాన్ని వాళ్ళు పంచుకున్నాక ఏ యొక్క వాటా ఎంత వచ్చిందంటే 5,400 వచ్చింది. అయితే మొత్తం లాభం ఎంత ఉంటే ఏ వాటా 5,400 ఉన్నది. ఇది మనకు అడిగిన క్వశ్చన్. లెట్స్ సి. ఓకే, ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది ఇక్కడ? ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ 8,000 ఇంటూ ఎన్ని సంవత్సరాలకు? 1 ఇయర్. నిష్పత్తి బి యొక్క ఇన్వెస్ట్మెంట్ 12,000. బి ఎన్ని సంవత్సరాలకు? 1 సంవత్సరానికి. ఈ రెండింటి మధ్యలో మనము నిష్పత్తి తీసుకుందాం. ఓకే, 4 2 8 4 3 12. ఓకే, 2:3 నిష్పత్తిలో వీళ్ళు ప్రాఫిట్ని పంచుకుంటారు. ఓకే, ఇక్కడ మనకు ప్రాఫిట్ని వీళ్ళు ఏ విధంగా పంచుకుంటారు అంటే 2:3. కానీ మనకు ప్రాఫిట్ ఎంత అనేది ఇవ్వలేదు. ఏ యొక్క ప్రాఫిట్ పార్ట్ని ఇచ్చాడు మనకు. ఓకే, ప్రాఫిట్లో ఏ యొక్క భాగాన్ని మనకి ఇచ్చాడు. ఏ యొక్క భాగం ఎన్ని భాగాలు ఉంది? 2 భాగాలు ఉంది. 2 భాగాలను 5,400 అంటే ఇచ్చాడు మనకు. అయితే మొత్తం ఎన్ని భాగాలు ఉన్నట్టు ప్రాఫిట్? ఇప్పుడు ఏవి 2 భాగాలు, బివి 3 భాగాలు, మొత్తం కలిపి 5 భాగాలు ఉన్నట్టు. ఇక్కడ ప్రాఫిట్ 5 భాగాలు ఉన్నట్టు. 2 భాగాలకు 5,400 అయినప్పుడు 5 భాగాలకు ఎంత అవుతుంది మనకు? ఎంత అవుతుందంటే చేయండి, ఇది దీనికి ఇంటూ చేయాలి, దీనికి డివైడ్ చేసేయాలి. 5,400 ఇంటూ 5 డివైడెడ్ బై 2. ఓకే, దీనికి ఇంటూ చేయాలి, దీనికి బై చేసేయాలి. 2ని బై చేసి 5ని ఇంటూ చేసేయాలి. ఓకే, ఇక్కడ 2 ఎక్కం 2 2 4 2014 2,700 ఇంటూ 5 ఇది ఈక్వల్ టు 500 500 7 5 35 5 2 10 11 13,500 అనేది వీళ్ళకి వచ్చిన ప్రాఫిట్. ఇదేంటి? మొత్తం ప్రాఫిట్ కాదు, 10% తీసేసిన తర్వాత వచ్చిన ప్రాఫిట్ ఇది. ఓకే, 10% తీసేసిన తర్వాత వీళ్ళకి వచ్చిన ప్రాఫిట్ 13,500. దీన్ని వీళ్ళు 2:3గా పంచుకున్నారు. అయితే మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మొత్తం వచ్చిన ప్రాఫిట్ ఎంత అన్నారు, వచ్చిన లాభం ఎంత అని అడిగారు. 100లో 10% మనకు విరాళం ఇచ్చిండ్రు. 100లో 10% తీసేస్తే ఎంత శాతం మిగులుతుంది? 90% మిగులుతుంది. అంటే 10% తీసేసిన తర్వాత 90% అనేది ఈ వాల్యూ. 90% మనకు 13,500 అయినప్పుడు మనకు 100% ఎంత అవుతుంది? 100% సేమ్ 13,500 ఇంటూ 100 డివైడెడ్ బై 90. దీన్ని చేస్తే మనకు మొత్తం ప్రాఫిట్, టోటల్ ప్రాఫిట్, మొత్తం లాభం అన్నట్లు. మొత్తం లాభము ఇది 0 0 క్యాన్సల్. 9 ఎక్కం ఇక్కడ 4 మిగులుతుంది, 45 ఉంటుంది. 9 5 0 0, ఇక్కడ 0 ఉంది. మొత్తం ఎంత? 15,000. మొత్తం ప్రాఫిట్ 15,000. 15,000లో వీళ్ళు పంచుకున్నది ఎంత? 13,500. ఓకే, అంటే దీంట్లో 10% తీసేసిండ్రు. ఎంత తీసేసిండ్రు? 1,500 తీసేసిండ్రు అట్లా. 10% 15,000లో 10% 1,500 తీసేసి 13,500 రూపాయలను వీళ్ళిద్దరూ పంచుకున్నారు. ఏ నిష్పత్తిలో? 2:3 నిష్పత్తిలో వీళ్ళిద్దరూ పంచుకున్నారు. ఈ విధంగా ఏకమా బిలో 20,000 30,000 రూపాయలతో వ్యాపారాన్ని ప్రారంభించాను. వారిలో ఏ వాస్తవ భాగస్వామి 20% లాభాన్ని తన జీతంలో తీసుకునేను. సంవత్సరం తర్వాత వారికి వచ్చిన లాభం 40,000 అయినా ఏ వాటా ఎంత? ఏకమా బిలో ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇచ్చాడు? 20,000 30,000 ఇచ్చాడు. ఓకే, ఏకమా బిలో ఇన్వెస్ట్మెంట్ 20,000 30,000 ఇచ్చాడు. అయితే ఏ అనేది వాస్తవ భాగస్వామి. వాస్తవ భాగస్వామి అంటే యాక్టివ్ పార్ట్నర్. యాక్టివ్ పార్ట్నర్ అంటే ఆయనని మొత్తం చూసుకుంటాడు అన్నట్లు. వాళ్ళ యొక్క వ్యాపారాన్ని ఆయన దగ్గరుండి చూసుకుంటాడు. కాబట్టి నేను వాస్తవ భాగస్వామి అవుతాడు. ఇంకో బి అనేట ఆయన ఏం చేస్తుందంటే జస్ట్ పెట్టుబడి మాత్రం పెడుతున్నాడు అంతే.
అక్కడ పార్టిసిపేట్ ఏం చేస్తలేడు, జస్ట్ పెట్టుబడి పెడుతున్నాడు, లాస్ట్కి వచ్చి లాభం తీసుకుంటున్నాడు. కాబట్టి ఇద్దరికి డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈయన మొత్తం దగ్గరుండి వ్యాపారాన్ని నడిపిస్తున్నాడు కాబట్టి ఏ అనేది ఆయన వాస్తవ భాగస్వామి అవుతాడు. ఓకే, ఏ అనేది ఆయన వాస్తవ భాగస్వామి అవుతాడు కాబట్టి వచ్చిన లాభంలో కూడా ఆయన ఎంతో కొంత తీసుకుంటాడు. సో అలా 20% వచ్చిన లాభంలో ఏ తీసుకుంటున్నాడు. అయితే 1 ఇయర్కి 40,000 వచ్చింది వీళ్ళకు లాభం. అయితే ఏ యొక్క వాటా ఎంత అని అడిగాడు. అయితే వీళ్ళ పెట్టుబడులు ఎట్లున్నాయి, వీళ్ళ పెట్టుబడుల నిష్పత్తి ఎట్లా ఉంది చూద్దాం. పెట్టుబడి టైంల నిష్పత్తి 20,000 ఇంటూ 1 ఇయర్ నిష్పత్తి ఏది. నెక్స్ట్ బిది 30,000 ఇంటూ ఫర్ 1 ఇయర్. ఇద్దరు సేమ్ 1 ఇయర్కి 1 ఇయర్కే. అయితే వీళ్ళ నిష్పత్తులు ఎట్లా వస్తాయి, వీళ్ళ 4 జీరోస్ వీళ్ళ 4 జీరోస్ పోతే 2:3 నిష్పత్తిలో వీళ్ళిద్దరు పెట్టుబడులు మరియు టైం రెండు కలిపి 2:3లో ఉన్నాయి. అంటే వీళ్ళు వచ్చే లాభం కూడా 2:3లో ఉంటుంది. అయితే ఇందులో వచ్చిన లాభంలో 20% లాభాన్ని ఎవరు తీసుకుంటారు, ఏ తీసుకుంటాడు. అంటే 40,000లో 20% ఇంటూ 20/100. ఓకే, 40,000లో 20% ఎవరు తీసుకుంటారు, ఏ ఎక్స్ట్రా తీసుకుంటాడు వచ్చిన లాభంలో. ఓకే, ఇక్కడ 2 జీరోస్ ఇక్కడ 2 జీరోస్ 400 ఇంటూ 20 408 8,000 ఏ ఎందుకు తీసుకుంటున్నాడు, జస్ట్ ఆయన అందులో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఆ వ్యాపారాన్ని నడిపిస్తున్నందుకు ఆయన 8,000 తీసుకుంటున్నాడు. అయితే వచ్చిన 40,000లోకి వెళ్ళి ఈ 8,000 తీసేసిన తర్వాత వచ్చిన లాభాన్ని వీళ్ళిద్దరూ 2:3లో తీసుకుంటారు. ఓకే, వచ్చిన మిగిలిన లాభాన్ని 2:3లో తీసుకుంటారు. ఓకే, 20% 8,000 పోతే 40,000లో 32,000. ఓకే, మిగిలిన లాభం ఎంత 32,000. ఈ 32,000ని వీళ్ళు ఎట్లా అంటే 2:3లో తీసుకుంటారు. అయితే ఏ యొక్క వాట్ ఎంత 2 కాబట్టి 2 పార్ట్స్ మనకు మొత్తం 5 పార్ట్స్ ఎంత ఉంది, ఈ మొత్తం లాభము 5 పార్ట్లు అయింది కదా, 2, 3, 5 పార్ట్లు 32,000. అయితే 2 పార్ట్స్ ఎంత అవుతుంది. ఓకే, ఏ వాటా ఈక్వల్ టు 32,000 ఇంటూ 2 డివైడెడ్ బై 5. 5 ఎక్కం 5 అర్ల 30 5 అర్ల 20 2 జీరోస్ ఈక్వల్ టు 200 200 1 మళ్ళా 8 2 అర్ల 12,800. అయితే మనకు అడిగింది ఏంటంటే మొత్తం ఏ యొక్క మొత్తం జీతం ఎంత అందని అడిగింది. ఇక్కడ 12,800 ఏమో నార్మల్గా వచ్చే ప్రాఫిట్ వచ్చేసింది. అది కాకుండా మళ్ళీ 8,000 ఏంటి, తను అందులో వర్క్ చేస్తున్నందుకు మళ్ళీ ఆ 8,000 కూడా వచ్చింది. సో 12,000 ప్లస్ 12,800 ప్లస్ 8,000 ఎంత, 12,800 ప్లస్ 8,000 20,800 అనేది యాక్చువల్గా ఏకి వచ్చే జీతం. ఓకే, యాక్చువల్గా ఏకి వచ్చే జీతం ఎంత అంటే 20,800. అందుట్లో ఒక వ్యాపారంలో ఏ, బిల యొక్క పెట్టుబడుల మధ్య నిష్పత్తి 4:5. 6 నెలల తర్వాత ఏ తన పెట్టుబడిలో సగాన్ని అదనంగా పెట్టాను, కానీ బి పెట్టుబడిలో 1/5 వంతు వెనక్కి తీసుకున్నాను. అయినా సంవత్సరానికి వారి లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకున్నాను. ఏ, బిల యొక్క పెట్టుబడుల నిష్పత్తి 4:5 అన్నాడు. అయితే 6 నెలల తర్వాత ఏం చేసిందంటే తన పెట్టుబడిలో సగం భాగాన్ని ఎక్స్ట్రా యాడ్ చేసింది. అది బి ఏం చేసింది, అదే 6 నెలల తర్వాత 1/5 వంతు తన పెట్టుబడిని విత్డ్రా చేసేస్తున్నాడు. అయితే 1 ఇయర్ తర్వాత వాళ్ళ లాభాల నిష్పత్తి ఎట్లా ఉండదంటని అడిగింది. ఓకే, ఏ, బిల యొక్క పెట్టుబడుల నిష్పత్తి ఇచ్చిండు, ఎంత ఇచ్చాడు 4:5. ఓకే, అయితే మొత్తం 1 ఇయర్కి వాళ్ళ లాభాల నిష్పత్తి అడిగింది. ఓకే, ఇక్కడ బాగా చూడండి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడు, ఇక్కడ టైం ఇచ్చాడు. కానీ ఇక్కడ 6 నెలల తర్వాత ఏం చేసిందంటే ఏ అనేది ఆయన తను పెట్టిన పెట్టుబడిలో మళ్ళీ సగంని యాడ్ చేసేసింది. బి అనేది ఆయన ఏం చేసిండు, తను 5 పార్ట్స్ పెట్టి అందులోకి వెళ్ళి 1/5 పార్ట్ తీసేసుకున్నాడు. మిగిలిన 6 మంత్స్కి పెట్టేసింది. ఓకే, ఇప్పుడు 4 పార్ట్స్ ఏ 4 పార్ట్స్ పెట్టిండు ఫర్ ఎన్ని మంత్స్కి 6 మంత్స్కి పెట్టిండు. ప్లస్ మళ్ళీ 6 మంత్స్కి ఏం చేసిండు, హాఫ్ యాడ్ చేసిండు. 4లో హాఫ్ ఎంత 4/2 చేయండి, హాఫ్ ఎంత 2 + 4 6 ఇంటూ 6. ఓకే, 6 6 భాగాలు, ఫస్ట్ 4 భాగాలు పెట్టిండు 6 నెలలకు. నెక్స్ట్ 6 నెలలకు ఆ 4 భాగాలకు ఇంకా 2 భాగాలు కలిపి 6 భాగాలు. ఓకే, 6 భాగాలని యాడ్ చేసి మిగిలిన 6 నెలలకు పెట్టిండు.
నెక్స్ట్ 5 into 6. బి ఏం చేసిండు 5 భాగాలని 6 నెలలకు పెట్టిండు ప్లస్ దాంట్లోకి వెళ్ళి ఒక భాగాన్ని తీసేసిండు 1/5 భాగం తీసిండు దాన్ని పెట్టింది 5 into 1/5. మొత్తం 5లో 1/5 అంటే ఒక్క భాగం వచ్చింది అంటే 5లో 1 పోతే 4 into 6. ఓకే 5లో 1/5 భాగం అంటే ఒక భాగం తీసేసిండు తీసేస్తే 1/5 into 1/5 తీసేస్తే 4. ఓకే 4 into 6. నెక్స్ట్ ఈ రెండిట్లో కామన్ ఉంది 6 ఉంది కాబట్టి 6 కామన్ తీసుకుంటే 4 + 6 అవుతుంది ప్లస్ ఇక్కడ కూడా 6 కామన్ నిష్పత్తి ఇక్కడ కూడా 6 కామన్ రెండిట్లో ఏం మిగులుతుంది ఎంత మిగులుతుంది 5 + 4. ఓకే ఇక్కడ 6 క్యాన్సల్ 6 4 10 నిష్పత్తి 5 4 9. వచ్చిన లాభాలని వీళ్ళు ఏ నిష్పత్తిలో తీసుకుంటారు 10:9 నిష్పత్తిలో తీసుకుంటారు. ఓకే ఒక వ్యాపారంలో ఏ, బి పెట్టుబడుల మధ్య నిష్పత్తి 5:8. 6 నెలల తర్వాత ఏ తన పెట్టుబడిలో 20% అదనంగా పెట్టాను కానీ బి తన పెట్టుబడిలో 25% వెనక్కి తీసుకొనేను. సంవత్సరానికి వారికి వచ్చిన లాభం 50,000 అయినా ఏ వాటా ఎంత? బిలో యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎట్లుంది 5:8 ఉంది. అయితే ఏ అనేది ఆయన 6 నెలల తర్వాత తన పెట్టుబడిలో 20% మళ్ళీ యాడ్ చేసింది. బి అనేది ఆయన ఏం చేసింది 6 నెలల తర్వాత తను పెట్టిన పెట్టుబడిలో 25% వెనక్కి తీసుకున్నాడు. అయినా 1 year తర్వాత వాళ్ళకు వచ్చిన లాభం 50,000. అప్పుడు ఏ యొక్క వాటా ఎంత అని అడిగింది. ఓకే ఏ బి లాస్ట్ లెక్కలాగానే సేమ్ ఏ బి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత 5:8. అయితే 6 నెలల తర్వాత ఏమన్నాడు 6 నెలల తర్వాత 20% యాడ్ చేసి ఉన్నాడు. ఏ యొక్క ఎంత బాగుంది 5 parts ఉంది 5 యొక్క 20% ఏమవుతుంది దీంట్లో 20% చేయండి 5లో 20% నెక్స్ట్ 6 monthsకి యాడ్ చేసింది కాబట్టి దాన్ని యాడ్ చేసేయాలి మళ్ళీ 5కి. ఓకే 20 ఎకం 25లో 5 ఎకం 5 ఎకం అంటే 1 = 1 వస్తుంది. అయితే ఈ 1 అనేది మళ్ళీ యాడ్ చేసింది అన్నట్లు 6 months అప్పుడు. అయితే ఫస్ట్ 6 monthsకి ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంతైతే 5 into 6 ప్లస్ నెక్స్ట్ 6 monthsకి ఇవన్నీ యాడ్ చేయాలి 5కి 6 into 6 నిష్పత్తి. ఇక్కడ బి తీద్దాం. ఇప్పుడు బికి ఏమన్నాడు 25% వెనక్కి తీసుకున్నాను. ఫస్ట్ 6 monthsకి 8 parts ప్లస్ నెక్స్ట్ 6 monthsకి ఏం చేసిండు 25% తీసేసిండు అంటే ఇక్కడ 25% చేసిండు 8 into 25/100 25 ఎకం 25 నల్ల 4 ఎకం 4 రొంట్ల అంటే 2 parts 8లోకి వెళ్ళి తీసేయాలి. ఈ 2 partsని 8లోకి వెళ్ళి తీసేస్తే మనకు ఎంత ఉందో అది నెక్స్ట్ 6 monthsకి బి అనేది ఆయన ఇన్వెస్ట్ చేసింది. సో 8లోకి వెళ్ళి 2 పోతే ఎంత 6 into 6 ఓకే 6 into 6. నెక్స్ట్ చూడండి ఇక్కడ 6 ఇక్కడ 6 ఇక్కడ 6 ఇక్కడ 6. సో ఈ దీని మొత్తంలోకి వెళ్ళి 6ని కామన్ తీయండి 5 + 6 11. ఓకే నిష్పత్తి ఇక్కడ కూడా 6 కామన్ 8 + 6 14. ఓకే 6 ఎకం క్యాన్సల్ 11 నిష్పత్తి 14. అయితే మనకు మొత్తం అడిగింది ఏంటంటే ఇప్పుడు 50,000ని 50,000 మనకు లాభం వచ్చిందని చెప్పింది. అయితే దీంట్లో ఏ యొక్క లాభం ఎంత అని అడిగింది. ఇక్కడ మొత్తము మనకి ఎన్ని పార్ట్స్ అయినాయి 11 + 14 25 parts. ఈ 25 partsకి మనకు ఎంత ఇచ్చాడు అక్కడ 50,000 అంటే ఇచ్చాడు 25 parts లాభంని 50,000 అని ఇచ్చాడు. అయితే మనకు కావాల్సింది ఏంది ఏ కాబట్టి ఏకి ఎన్ని పార్ట్స్ 11 parts 11 parts = ఎంత అని అడిగింది. ఓకే చేసేయండి 50,000 into 11/25. ఓకే ఇది ఇంటూ ఇది బై ఇది 25 ఎకం 25 రొంట్ల 3 zeros 11 రొంట్ల 22 3 zeros అంటే ఏ యొక్క వాటా ఎంత ఈ 50,000లో 22,000 అనేది ఏ యొక్క వాటా. ఒక వ్యాపారంలో ఏ అనే వ్యక్తి 1/3 వంతు పెట్టుబడిని 1/3 వంతు కాలం, బి అనే వ్యక్తి 1/4 వంతు పెట్టుబడిని 1/4 వంతు కాలానికి, సి అనే వ్యక్తి మిగిలిన పెట్టుబడిని పూర్తి కాలానికి పెట్టుబడిగా పెట్టాను. వారికి వచ్చిన లాభం 34,000 అయినా ఏ వాటా ఎంత? నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఏ అనే వ్యక్తి 1/3 వంతు పెట్టుబడిని 1/3 వంతు కాలానికి పెట్టుబడి పెట్టింది. నెక్స్ట్ బి అనేది ఆయన 1/4 ఇన్వెస్ట్మెంట్ని 1/4 వంతు టైంకి ఇన్వెస్ట్ చేశాడు. అయితే సి మాత్రం మిగిలిన
మిగిలిన ఇన్వెస్ట్మెంట్ని పూర్తి కాలానికి ఇన్వెస్ట్ చేసింది. అయితే వచ్చిన మొత్తం లాభము 34,000 అంటాను అన్నాడు. అయితే ఇక్కడ ఎంత కాలానికి అంటే వాళ్ళు ఇవ్వలేదు, జస్ట్ 1/4 1/3 అంటే మాత్రమే వాళ్ళు కాలాన్ని ఇచ్చారు. ఇక్కడ పెట్టుబడి మూలంగా 1/3 1/4 అంటే ఇచ్చారు. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కాలాన్ని ఒక 1 ఇయర్ అనుకోండి. కాలాన్ని 1 ఇయర్ అనుకుంటే మనకు అప్పుడు ఏ అండ్ బి ఇద్దరు కలిసి ఎంత పెట్టారు? 1/3 + 1/4 1/3 + 1/4 ఎంత అవుతుంది? ఇక్కడ కాసాగు 12 అవుతుంది కాబట్టి 4 + 3 7 7/12. అయితే ఈ మొత్తం ఎంత కాలానికి పెట్టాడు? 1 ఇయర్కి పెట్టాడు. ఓకే, 1 ఇయర్కి మొత్తం కాలం పూర్తి కాలం కన్నాడు కాబట్టి 1 ఇయర్కి పెట్టాడు. అయితే ఎంత పెట్టుబడి పెట్టాడు? మిగిలిన ఇన్వెస్ట్మెంట్ అంటే 1 మైనస్ ఇక్కడ మొత్తం వీళ్ళిద్దరు కలిసి ఎంత వచ్చింది ఇన్వెస్ట్మెంట్? 7/12. 1 మైనస్ 7/12. 12 మైనస్ 7 5/12. అయితే సి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 5/12 అనేది సి యొక్క ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఒక ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, కాలం వచ్చింది, చేసింది 1/3 ఇంటూ 1/3 నిష్పత్తి 1/4 ఇంటూ 1/4 నిష్పత్తి. ఇది ఎంత ఇన్వెస్ట్మెంట్? 5/12 ఇంటూ 1. నేను ఒకటి 1 ఇయర్కి మొత్తానికి చేశాడు. ఓకే, ఇక్కడ మొత్తం ఎంత? 1/9 మూల 9 నిష్పత్తి 4/16 1/16 నిష్పత్తి 5/12. ఓకే, ఇప్పుడు వీటి యొక్క కాసాగు ఏమవుతుంది? 9 16 12 యొక్క కాసాగు చేయండి. నరాల కాసాగు 3 మూల 9 16 3 కాబట్టి అట్లే 3 12 4లో చేయండి. 3, 4 16 4 ఎక్కం 4. ఓకే, ఇప్పుడు ఇంకేంది? డైరెక్ట్గా చేసేయండి. 4 మూల 12 12 48 ఇంటూ 3 48 ఇంటూ 3 8 మూల 24 3 12 14 144 అనేది మనకు కాసాగు అవుతుంది. 144 కాసాగు అవుతుంది. ఈ కాసాగుని మనము హారంతో కొట్టేయాలి. 1/9 ఇంటూ 144 నిష్పత్తి 1/16 ఇంటూ 144 నిష్పత్తి 5/12 ఇంటూ 144. ఇది కొట్టేసి ఎంత వస్తుంది? 9 ఎక్కం 9 ఎక్కం. ఇక్కడ ఎంత మిగులుతుంది? 5 9 54 16 ఎక్కం 16 9 12 ఎక్కం 12 12 134. నెక్స్ట్ ఇక్కడ ఎంత మిగిలింది? 16 నిష్పత్తి 9 నిష్పత్తి 12 5 60. ఇంకా ఏమిట్లో అవుతుందా? ఇంకా ఏమిట్లో పోదు కాబట్టి ఇది వచ్చిన లాభాల నిష్పత్తి. అయితే మనకు అడిగింది ఏంది? ఏ యొక్క వాటా అడిగాను, అంటే 16 పార్ట్స్ అడిగాను. ఇవి మొత్తం ఎన్ని పార్ట్స్? 16 76 9 85. 85 పార్ట్స్ మనకు ఇచ్చాడు. ఎంత? 34,000 ఇస్తాడు. 84 పార్ట్స్ వాల్యూ మొత్తం లాభము మనకు 34,000 ఇచ్చింది. అయితే అందులో మనకు ఏ యొక్క వాటా 16 భాగాలు ఎంత, 16 పార్ట్స్ ఎంత అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, చేసింది 34,000 ఇంటూ 16 డివైడెడ్ బై 85. 16 ఎక్కం 16 5 ఎంత? 80. ఓకే, సారీ 5 ఎక్కం 5 వేలు 35 5 6 30 5 8 40 2 zeros 40. 17 ఎక్కం 17 60 400 ఇంటూ 16 16 64 16 16 ఇంటూ 4 64 ప్లస్ 2 zeros. ఓకే, 6,400 అనేది ఏ వాటా ఎంత వచ్చింది మనకు? 6,400.